ఈ కాయ అన్నమాట, చిన్న సైజు కాయ అన్నమాట. పసుపు పోస్తా ఫ్రెండ్స్ నేను అది బఠానీలు. మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది గ్రీన్ పీస్ పచ్చి కొబ్బరి కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపించి చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో చిన్న సైజు కొబ్బరికాయ అనమాట ఫ్రెండ్స్. అది కొబ్బరి ముక్కలు అనమాట, కట్ చేసి పెట్టేసాం. కారం, గ్రీన్ పీస్ అనమాట ఫ్రెండ్స్. అది సాల్ట్, పసుపు, 3 ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఏంటంటే వాటర్ ఒకటి పోయాలన్నమాట. ఈ కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ పట్టాలి అనమాట. దీంట్లో 2 టమాటా కాయలు కూడా వేసుకోవాలి. మిక్సీ పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మూకుడు పెట్టేసాను అనమాట. పొయ్యి ఆన్ చేశాను. పొయ్యి ఆన్ చేసేసి ఏం చేశానంటే మూకుడు పెట్టా ఫ్రెండ్స్. అది ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది పోస్తున్నా. చాలా పట్టి మరి పోసుకోవచ్చు, దాని ఏమీ లేదు. అంటే టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఆయిల్ కాగిపోయింది. టమాటాలు, ఆనియన్, పచ్చిమిరకాయలు వేసి ఇలా కలిపేసి మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. నేను 5 నిమిషాల తర్వాత చేస్తాను ఫ్రెండ్స్. మూత తీస్తున్నా. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూనుడు వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ గ్రీన్ పీస్ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. తర్వాత పసుపు, కారం, సాల్ట్ వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసి కొంచెం వాటర్ పోస్తా లాస్ట్లో. మూత పెట్టాను చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఒక చెంచా స్పూన్ అంటే 1 స్పూన్లు పసుపు వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక చెంచా. ఇలా కలిపేసాను కదా ఫ్రెండ్స్. ఒక మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నేనేంటంటే ఉప్పు వేయకుండా, సాల్ట్ వేయకోకుండా ముందుగా కారం వేసేస్తున్నా. చూడండి, 1 స్పూనుడు వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చాలా చేశానంటే ఫ్రెండ్స్ వేరుగా అనుకోవద్దు. గ్రీన్ పీస్తో నేను చాలా ఐటమ్స్ చేశాను అనమాట. గ్రీన్ పీస్తో నేను పాయసం కాసాను, హల్వా చేశాను, గ్రీన్ పీస్తో వడలు చేశాను, పూరీ చేశాను, చపాతీ చేశాను. ఇంకా గ్రీన్ పీస్తో చాలా ఐటమ్స్ చేశాను ఫ్రెండ్స్. గ్రీన్ పీస్తోనే వంకాయ, గ్రీన్ పీస్ కూడా వండాను లోగడ. ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం అంటే 1 ఇయర్ ఎగోలో ఉంటాయి అన్నమాట వీడియోస్లో. చూడండి, అవి కూడా దయచేసి ఫ్రెండ్స్. ఇది మూత వేస్తున్నా. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా, సరిపడిన సాల్ట్ చేతితోనే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే నేను మనం చూసుకుని వేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో ఏంటంటే నేను వాటర్ పోసి పచ్చి కొబ్బరి కాయ వేసాను కదా ఫ్రెండ్స్. అది మిక్సీ పట్టాను కదా, అది వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఇది చూడండి, ఇందులో ఉప్పు కూడా వేస్తుంది, సాల్ట్ కూడా వేసాను కదా. అది ఆయిల్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది కొంచెం గ్రేవీ టైప్లో వచ్చింది కదా. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకా
దీంట్లోనే ఫ్రెండ్స్ నేను కొబ్బరి తురిమాను కదా అక్కడ కాయ, అది దానిలో వాటర్ కూడా దీంట్లో పోసేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇలా కుక్ అవుతుంది కదా, మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చింది కర్రీ. ఫ్రెండ్స్ అయిపోయింది, కట్టేస్తున్నా ఫ్రెండ్స్. కట్టేసి ఏం చేస్తానంటే ఇది కొంచెంసేపు ఆరబెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం బిగుసుకుంటుంది అన్నమాట కర్రీ. కట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్.